హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది జమ్మి 7. ఈ రోజైతే నేను ఒక కార్ తీసుకున్నా అని చెప్పా కదా, దాని రివీలింగ్ వీడియో అన్నమాట. ఇది మీరు తమిళ చూసే ఉంటారు. అదే కారు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే యూట్యూబ్ ఇన్కమ్ తో మాత్రం తీసుకోలేదు, నేను ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. సపోర్ట్ అయితే తొందరలో కూడా అవ్వచ్చు. నాకు ఒకటి అర్థం అవుతుంది కిషోర్, వి హావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. మనం స్పెషల్ కాదు. నేను ఈ వెహికల్ తీసుకుని అయితే 2 months అయింది. ఇంతవరకు నేను రివీలింగ్ వీడియో అయితే తీయలేదు ఇంతవరకు. మీతో అయితే ఇవాళ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం కారో అసలు ఏంటో మీరు చూద్దామని అయితే రెడీగా ఉండండి. ఇప్పుడైతే కార్ చూపిస్తాను మీకైతే. అసలు అది ఏం కారో ఏంటో చూడాలని ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో మీరైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా. అది కాకుండా మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా నచ్చుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు వస్తుంటాయి. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. నేనైతే ఇది 2022 ఆగస్ట్ లో రిజిస్ట్రేషన్ అయిన బండి కొన్నాను. సెకండ్ హ్యాండ్ లో కొన్నాను నేనైతే. ఇది దీనికైతే చూసుకోవచ్చు, అయితే హాలోజన్ బల్బ్స్ వచ్చాయి. మేమైతే ఎల్ఈడికి మార్చుకున్నాం. హాలోజన్ బల్బ్స్ తరచూ పోతుంటాయి. అవి ఇప్పుడు 3-4 times మార్చాము. ఇప్పటికైతే ఎల్ఈడి వేయించుకున్నాము, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మిడ్ వేరియంట్ ఈఎక్స్. నేను ఈ కార్ వచ్చేసి అయితే బిజినెస్ పరంగా మీద అయితే తీసుకున్నాను, నా సొంతగా తిప్పడానికి అయితే కాదు. ఓన్లీ బిజినెస్ పర్పస్ మీద అయితేనే తీసుకున్నాను దీన్ని అయితే. మీలో క్రెటా ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి. అది కాకుండా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కార్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. ఇంకేమైనా కార్స్ రివ్యూస్ కావాలన్నా సరే మనం అయితే ట్రై చేద్దాం. నేనైతే ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ లో అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను అప్పుడు అర్జెంట్ గా తీసుకోవాల్సి వచ్చింది. డీజిల్ అయితే నాకు దొరకలేదు. ఈ కార్లో వచ్చేసరికి టాప్ ఎండ్ కి మిడ్ కి బేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడ్. టాప్ ఎండ్ లో వచ్చేసరికి సన్ రూఫ్ వస్తుంది, దీనికి లేదు. సన్ రూఫ్, అలో వీల్స్, 360 కెమెరాస్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. వీటికైతే 2 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ ఉండదు, నార్మల్ వీల్స్ అయితే వస్తాయి. ఇదే బడ్జెట్ లో కియా సెల్టోస్ కూడా ఉంది. నాకు ఆ టైంలో అయితే కియా సెల్టోస్ చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి అయితే 17 to 18 lakhs ఉంది. సేమ్ అది కూడా అంతే ఉంది. నేను సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను కాబట్టి నాకైతే చాలా చీప్ లో వచ్చేసింది. 9 lakh లోపు వచ్చేసింది. అదైతే 12 lakhs 13 lakhs అట్లా చెప్తున్నారు నాకైతే. అందుకని చెప్పేసి నేను క్రెటా తీసుకున్నాను. మీలో ఎంతమంది క్రెటా ఇష్టమో ఒక లైక్ అయితే వేసుకోండి గాయ్స్. నేనైతే అసలు అనుకోలేదు నేను కూడా ఒక కార్ కొంటానని అయితే. ఫైనల్లీ ఒక కార్ అయితే నేను కొనేసాను. బండి కంఫర్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మా మామ అయితే చూస్తాడు, కూర్చొని చూపిస్తాడు మీకైతే బ్యాక్ సీట్ ఎట్లా ఉన్నాయో. దాని కంఫర్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, చాలా ఫ్రీగా అయితే ఉంది. హైట్ కానీ అక్కడ లెగ్ స్పేస్ కానీ సైట్ ఉన్న కరెక్ట్ గా హైట్ మనుషులైనా సరే కరెక్ట్ గా ఫ్రీగా కూర్చోవచ్చు. చూస్తున్నారుగా, వెనక కూడా ఏసీ అని ఇస్తారు దీనికైతే. ఫ్రంట్ కంఫర్ట్ అండ్ ఫ్యూచర్స్ అయితే చూద్దాం. దీనికైతే 4 పవర్ విండోస్ అండ్ స్టీరింగ్ వీల్ లోకి వచ్చేసి అయితే ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేసేది, మోడ్స్, హెడ్ లైట్స్, మ్యూజిక్ సిస్టమ్ అంతా వస్తుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కానీ 12 watts ఛార్జింగ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇది ఒక యూఎస్బి, ఒక నార్మల్ ఛార్జర్. ఇదైతే 6 మాన్యువల్ గేర్ తో అయితే వస్తుంది. కంపెనీతో పాటే డిస్ప్లే కూడా వస్తుంది. అది కాకుండా ఇక్కడ కొంచెం స్టోరేజ్ కూడా ఇస్తున్నారు. అక్కడ వచ్చేసి ఇంకొక స్టోరేజ్. ఇది నాకైతే కార్ గురించి అయితే పూర్తిగా నాలెడ్జ్ లేదు అసలు. నాకు అసలు ఒక మాటలో చెప్పండి, కార్ గురించి అయితే కొంచెం డీటెయిల్ గా తెలీదు. నార్మల్ గా మీతో అయితే కొంచెం నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మీరు ఏదైనా తప్పు చెప్పుంటే. A few moments later. మనమైతే ఇప్పుడు ఈ కార్ ని ఒక టెస్ట్ డ్రైవ్ చేసుకుని మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎట్లుందో. నేనైతే ఈ కార్ డ్రైవ్ చేయడం అయితే చాలా తక్కువ.
నేను వచ్చేసి ఇది 2 months అయింది తీసుకొని, బిజినెస్ పరంగా తీసుకున్నా అని చెప్పాను కదా మీకు. ఇది వచ్చేసి నా దగ్గర అయితే రేర్ గా ఉండిద్ది. 2 months ఇప్పుడు తీసుకొని 2 months అయింది కదా, నా దగ్గర 3 times 2 times వచ్చింది అంతే, అంత మించి అయితే రాలేదు. ఎక్కువగా బిజినెస్ కిందే ఉండిద్ది కార్ అయితే. మనమైతే ఈ కార్లు చూడడం అయితే చాలా రేరు. ఎక్కువగా అయితే బైక్స్ పైతే ఇంట్రెస్ట్ ఉండిద్ది. ముందలైతే గొర్రెలు అడ్డొచ్చినాయి, ఇప్పుడైతే ఆగాలి వీటి వెళ్ళేదాకా. మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే బైక్స్ పైనే ఉంది, మీకు తెలుసు అది. ఇంకో విషయం వచ్చేసి, ఎవరికన్నా కార్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా వ్లాగ్స్ కావాలంటే అడగండి, నేనైతే ట్రై చేస్తాను. మన దగ్గర అయితే బైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ బండి పెట్రోల్ వర్షన్ కాబట్టి చాలా స్మూత్ గా ఉంది. డీజిల్ అయితే కొంచెం వైబ్రేషన్స్ అనేవి వస్తాయి, కొంచెం లైట్ గా ఫీల్ అవుతారు. పెట్రోల్ కాబట్టి చాలా స్మూత్ ఉంటది. బండి స్టార్ట్ అయిందో లేదో కూడా అర్థం కాదు. ఈ రోడ్డు వచ్చేసరికి అయితే గురిజాల వేటు మార్చర్లా, మీకు మొన్న వేరే వ్లాగ్ చెప్పాను, మీకు చూసాలో తెలీదు. అది guys, ఈ కార్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకున్నాను మీతో. నాకైతే ఇప్పటికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను మీతో అయితే, కార్ గురించి అయితే నాకైతే అసలు ఏ నాలెడ్జ్ లేదు. ఏదో నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను మీతో అయితే. ఏదైనా తప్పులు ఉంటే బ్లేమ్ చేయొద్దు, కమెంట్ చేయండి తప్పు ఉందని, నేనైతే రెక్టిఫై చేసుకుంటాను దాన్ని అయితే. చూడండి, లొకేషన్ అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. వాళ్ళైతే వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా. మనం క్రెటానే ఎందుకు తీసుకున్నాం అంటే, మనం చేయాలనుకున్న బిజినెస్ కి ఇదైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. లేదంటే అసలు నా కార్ పైన నాలెడ్జ్ లేదని చెప్పాను కదా మీతో. నాకు ఆ కార్ తీసుకోవాలి, ఈ కార్ తీసుకోవాలి అట్లేం లేదు. ఒకళ్ళ సజెషన్ వల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది. బట్ బాగుంది కార్ అయితే. నేను కార్ డ్రైవ్ చేయడం కూడా రీసెంట్ గానే డ్రైవ్ చేస్తున్నాను. నేను ప్రొఫెషనల్ ఏం కాదు, బైక్ నడపడంలో ప్రొఫెషనలే, కార్లో అయితే కాదు. నేనైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. మీరైతే కమెంట్ చేయమాకండి, నేను లోకల్లో ఎక్కడిక్కడే తిరుగుతున్నాను, బట్ పెట్టుకోవాలి. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నా. ఇంతవరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను. క్రెటా గురించి మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ వేసుంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. వన్స్ అగైన్ సారీ సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు, నేను పెట్టుకుంటాను ఇప్పుడు. నేనైతే guys ఈ బిజినెస్ పైన ఇంకో కార్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు కాదు, 1 year తర్వాత, 1.5 year తర్వాత తీసుకుందాం అనుకుంటున్నా. నేనైతే థార్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆ ప్లాన్ లో ఉన్నా. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. మీరైతే కమెంట్ చేయండి, థార్ తీసుకోవాలా వద్దా అనేసి, లేదంటే ఇంకేమైనా తీసుకోవాలో ఐడియా అయితే ఇవ్వండి. మీకు తెలిస్తే మీరు మీ ఇప్పుడు చూసే వ్యూవర్స్ లో గానీ, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లో గానీ క్రెటా ఓనర్స్ ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. కార్ ఎలా ఉండిద్ది, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటది, అంతా అయినా సరే, ఏదైనా సరే నాకైతే తెలియదు కదా, అందుకని మీతో తెలుసుకుందాం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరైతే కమెంట్ చేస్తారనుకుంటున్నాను, ఖచ్చితంగా అయితే చేయండి, మర్చిపోమాకండి. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.